అందరికీ నమస్కారం. మనం ఈరోజు అయితే మంచి వీడియోతోటి మీ ముందరకు వచ్చా. మనం ఉంది తెలంగాణ నల్లగొండ జిల్లా కుండమల్లపల్లిలో సంతలో ఉన్నాం. ఇది ఒక పెద్ద సంత అనొచ్చు మన నల్లగొండ జిల్లాలో. మనం ఈ సంతాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏం దొరుకుతుంది, అంతేకాకుండా ఎక్కడి నుంచి వస్తారు, అంతేకాకుండా ఎంత బిజినెస్ జరుగుతుంది ఒక్క రోజుకి అనేది మొత్తం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఏడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా మనం చూస్తున్నట్టయితే ఇటు చూపి వందల ఆవులు, వేల ఆవులు, ఇటు చూపి వేల ఆవులు అయితే మన కాడ ఉన్నాయి అవైలబుల్. మన కొండమల్లపల్లిలో ఇది ఒక పెద్ద సంత. నాకు తెలిసిన కాడికైతే నల్లగొండ జిల్లాలో నెంబర్ 1 సంత ఇది. చాలా ఉన్నాయి ఐటమ్స్, మీకు మొత్తం చూపిస్తాం. మనం అయితే ఫస్ట్ ఆవుల కాడికి వచ్చినాం. ఆవులు ఎన్ని ఉన్నాయి చూడండి, వేల ఆవులు ఒక్కొక్కటి లక్ష పైన పలుకుతున్నాయి రేట్లు. కాబట్టి మీకు అన్నీ చూపిస్తా, అన్నీ చూడండి వీడియోలు. మన ముందలైతే ఒక అన్నుండు, అన్న బేరం చేస్తాడు. అన్న మీ పేరేం పేరు అన్న? నా పేరు హనుమాన్ అండి. మేము పశువుల బేరం చేస్తాము, వ్యవసాయము, పశువులు అమ్ముతాము, తీసుకొని ఇక్కడ సంతలు చేసి అమ్ముతాం. అయితే మీది ఏ ఊరు అన్న? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుడిపల్లి మండలం, కేశంనేనిపల్లి తండ. గుడిపల్లి మండలం, కేశంనేనిపల్లి తండ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఇది? గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 5 సంవత్సరాలు. అంటే దీనివల్ల మీకు ఏమైనా బెనిఫిట్ వచ్చిందా ఈ సంత వల్ల? ఈ సంత గురించి మీరు ఒక 2 మాటలు చెప్పగలరా? ఈ సంత చాలా పెద్దదండి. ఎక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి చాలా ఊర్లో వచ్చి పశువులు వస్తాయి. ఇక్కడ రైతులు బాగా వస్తారు, వ్యవసాయం పర్పస్ రైతులు తీసుకుంటారు. ఆవులు బేరగాళ్ళు కూడా అంతే వస్తారు, మంచిగా అమ్ముతారు. అయితే ఓకే, ఈ సంత అనేది నెంబర్ 1. నెంబర్ 1 సంత మంచిది. అన్న చెప్తుండు, ఈ అన్న అయితే 5 సంవత్సరాల నుంచి చేస్తుండంట ఈ బేరం, పశువులు, అంతేకాకుండా వ్యవసాయం. ఇంకో అన్న వచ్చిన అన్న, నీ పేరేం పేరు అన్న? లక్ష్మీపతి. ఇప్పుడు నువ్వు ఆవులను కొనడానికి వచ్చినావా, అమ్మడానికి వచ్చినావా? అమ్మడానికి వచ్చిన. ఏ ఊరు నుంచి వచ్చినావు? రంగుల నుంచి వచ్చిన. రంగుల. అయితే ఈ ఆవు గురించి, ఆవు పేరు ఏం పేరు అన్న? ఆవు పేరు ఆవు అన్న పాడి. అయితే అది ఇప్పుడు ఎంత రేట్ ఉంటుంది? 65,000 అమ్మినా. 65,000 అమ్మినావాను? రైతు వాళ్ళ ఆవు పేరు అయితే రైతు వాళ్ళ. దాన్ని అయితే 65,000 కొన్నది రైతు. దాని పేరు ఆవు. దానికి ఒక జాతి అనేది పేరు ఉంటుంది అన్న. ఇప్పుడు దాని ఒంగుల్ జాతి అది 65,000 అమ్మిండంట అన్న. ఇంకొక అన్న అయితే మన ముందలుండు. అన్న నీ పేరేం పేరు? నా పేరు లక్ష్మణ్. ఏ నుంచి వస్తున్నావు? నువ్వు ఏ ఊరు నుంచి వస్తున్నావు? బాలాజీ నగర్, పీపల్లి మండలం, నల్గొండ జిల్లా. ఇప్పుడు అమ్మడానికి వచ్చినావా, కొనడానికి వచ్చినావా? అమ్మడానికి వచ్చినావు. ఈ ఆవు ఎంత కమ్ముతావు అన్న? ఇప్పుడు ఎంత రేట్ ఉంటుంది? 45,000 అంటుందన్న. 45,000. అది ఎంతకు పోతుంది? ఇంకా ఎవరైనా వస్తే మాట్లాడుతారు. ఆవు జాతి మా వాళ్ళు నాటావు. అదైతే నాటావు. అన్న అమ్మడానికి వచ్చిండు. మొత్తం 3 ఉన్నాయా? ఇక్కడ 4 ఉన్నాయి. మొత్తం 4 అన్న ఆవులు 4 అయితే ఉన్నాయి. అన్న అమ్మడానికి వచ్చిండు. ఇదైతే ఒక్కటి 45,000 రేటు పలుకుతుందంట. ఇది నాటావు, పాలిస్తుందంట. నాటావు ఇది. మనమైతే ఇప్పుడు కోళ్ళ కాడికి వచ్చినాం. మల్లెపల్లి సంతలో ఇది కూడా ఒక నెంబర్ 1 బిజినెస్ అనొచ్చు. కోళ్ళు చూపి ఒకసారి. ఇక్కడ A to Z కోళ్ళు, మనకి A to Z చిన్నపిల్లల కాంచి పెద్ద కోళ్ళు అయితే దొరుకుతాయి. కోళ్ళు అమ్మే ఓనర్ అయితే మన పెద్ద మనిషి అయితే మన కాడుండు. అంకుల్ మీ పేరు? కన్నయ్యన్. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తారు మీరు? 40 సంవత్సరాల. 40 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తారు. ఈ మల్లెపల్లి సంతకు రావడం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు మీరు? 5 సంవత్సరాల నుంచి మల్లెపల్లి సంతకు వస్తారు. ఏ ఊరు మీది? తమిళనాడు నుంచి వస్తుండంట మన మల్లెపల్లి సంతకి. తమిళనాడు ప్రతి వారం వస్తారా మీరు? ప్రతి వారం. అంటే మీరు తమిళనాడు నుంచి వస్తారా, లేకపోతే ఏడైనా రూమ్ గిన? తమిళనాడు నుంచి ప్రతి వారం సంతకు వచ్చి అమ్మేసి అటు వెళ్ళిపోతున్నాం. తమిళనాడు వెళ్ళిపోతారు. సంతకు వచ్చి అమ్మేసి మళ్ళీ తమిళనాడు వెళ్ళిపోతారు. మళ్ళీ తమిళనాడు నుంచి మళ్ళీ సండే కల్లా వీడికి వచ్చేస్తారు. అంటే తమిళనాడు నుంచి ప్రతి ఆదివారం వీడికి కోళ్ళు అమ్మడానికి అయితే వీళ్ళు వస్తున్నారు. ఇలా మంచిగా ఓకే ప్రాఫిట్ మిగులుతుందా, లాభం? కూలి లెక్క. అంటే రోజుకు ఒక 2-3 వేలు అన్న ఆదివారం మిగులుతాయా? అన్నీ ఓను, పెట్రోల్ అన్నీ ఓను, ఒక 2-3 వేలు అన్న. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతుందంటే అసలు గ్రేట్ అనుకోవచ్చు మన మల్లెపల్లి సంత. ఇప్పుడు మన కాడ ఏమేం జాతి ఉంటాయి, ఎన్ని జాతులు ఉంటాయి, అవి ఎంత రేటు ఉంటాయి అన్నీ చెప్పాలి. ఫస్ట్ ఇది నాటుకోళ్ళు. చూసుకుంటా. ఫస్ట్ ఒకటి గిన్ని కోళ్ళు, సొనాలి నాటుకోళ్ళు, అది నాటుకోళ్ళు అనేది. మళ్ళీ ప్యాన్స్ కోళ్ళు, గిరిరాజ కోళ్ళు అదే. మళ్ళీ ఇది ఇప్పుడు చిన్నపిల్ల ఎంత? చిన్నపిల్లలు అదే. అంత పెద్దది రాదు. అవును.
గిన్ని కోళ్ళు గిరిరాజ కోళ్ళు సొనాలి కోళ్ళు చిన్న నాటుకోళ్ళు చిన్న నాటు చిన్నది ఎంత ఉంటాయి ఆ రేట్ చెప్తే మా అదెంత? వీడియోలో అలా చూస్తారు కదా ఇది వచ్చి అది చూపి ఇది వచ్చి 1200 జత 1200 పెద్ద 1000 రూపాయలు అట్ట పోతుంది 1200 చెప్పి 1000 రూపాయలకి 1000 ఇచ్చేస్తారు రూపాయలు ఇస్తా మళ్ళీ గిన్ని కోళ్ళు సైజుని పెట్టి సైజు బట్టి 500 ఉంటుంది 700 ఉంటుంది 300కు ఉంటుంది జత లేక సొనాలి 300 జత జత కడకనాథ్ 300 ఉంటుంది 700 ఉంటుంది 400 ఉంటుంది అట్లా సైజుని పెట్టి అది సైజు పెట్టి అదే గిరిరాజ కోళ్ళు 200 జత మీరు ప్రతి ఆదివారం ఈయనే పెడతారు ఇదే ప్లేసా లేకపోయినా ఇక్కడ చూడండి ప్రతి ఆదివారం ఈయనే పెడతారు మన మల్లెపల్లి సంతకు వచ్చి ఎవరికైనా కోళ్ళు కావాలంటే అంకుల్ కాడికి అయితే వచ్చి తీసుకొని మనకు సూపర్ ఉన్నాయి కోళ్ళు చూడడానికి కూడా ఇవి పెద్దగా మొత్తం ఇవి జత 1000 రూపాయలు 1200 12 వరకు ఉంటుంది 1200 వరకు ఉంటుంది ఇంకా 1000 రూపాయలు 1200 అయితే ఉంటుంది ఇంకా ఈ బండినా మీరు వచ్చేది ఇదే బండి ఒకసారి బండి చూపిద్దురా తమిళనాడు నుంచి టాటా ఇది తమిళనాడు నుంచి టాటా ఏస్లో ఇంత దూరం వచ్చి మన మల్లెపల్లి అమ్ముతున్నారు తమిళనాడు నుంచి వస్తారు మనకి ఈ బండ్ల ఎన్ని కిలోమీటర్ ఉంటుందన్న తమిళనాడు 1000 కిలోమీటర్లు ఉంటుంది ఇలానే మొత్తం స్లీపింగ్ మీరంతా పండుకునేది మొత్తం ఫుడ్ గిడ్ అన్నీ చూడండి ఒకసారి ఫ్రంట్ ఒకసారి తీయండి ఇంకో వీళ్ళ నెంబర్ ఉంది మీకు కోళ్ళు కావాలనుకుంటే మల్లెపల్లి సంతకు వస్తే ఈ నెంబర్ కాల్ చేయండి ఫోన్ చేయండి వీళ్ళ కాడ A to Z కోళ్ళు అయితే దొరుకుతున్నాయి A to Z మనకి పెద్ద జత వచ్చేసి 1000 రూపాయల నుంచి 1200 వరకు ఉంటుంది ఆర్డర్ కావాలంట ఆర్డర్ కావాలంటే పిల్లల నుంచి ఒక రోజు పిల్లల నుంచి నెల పిల్లల వరకు రైట్ ఇది కూడా మంచి విషయమే ఆర్డర్ మీరు పెంచుకోవాలి ఒక కోళ్ళ ఫారం పెట్టిన నాటు కోళ్ళు కావాలి ఒక 100 కోళ్ళు కావాలన్నా కానీ వీళ్ళు సప్లై చేస్తారంట మన బడ్జెట్లో ఒక్కరోజు పిల్ల కాంచి ఎంత నెల వరకు సప్లై చేస్తారంటే ఎన్ని కోళ్ళైనా పర్వాలేదు ఎన్ని కోళ్ళైనా సప్లై చేస్తారు అయితే మల్లెపల్లి సంతలో తమిళనాడు నుంచి వచ్చి అమ్ముతారంటే చాలా గ్రేటు మన నల్లగొండ జిల్లాలో మల్లెపల్లి సంత అనేది చాలా పెద్దది ఇది అందరు తెలుసుకోవాలి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి వారం మన మల్లెపల్లి సంతలో ప్రతి ఒక్క ఐటెం చూస్తాం అన్ననైతే గుర్తుపెట్టుకొని మనకి ఆర్డర్ కూడా ఇస్తాడంట కోడి పిల్లల్ని ఒక్కరోజు కాంచి ఒక నెల వరకు నెల పిల్లల దాకా మనకి అన్ని ఆర్డర్లు ఉంటాయి అన్ని కోళ్ళు రీజనబుల్ రేట్లు అయితే ఇస్తానంటున్నా ఏ కోళ్ళు కావాలన్నా అదే మనం ఈ వారం అయితే ఇంతే తెలుసుకున్నాం నెక్స్ట్ వారం ఇంకా తెలుసుకుందాం డీటెయిల్గా ఆ కోళ్ళకి ఏం మ్యాచ్ చేస్తారు మనకి ఆవులు ఎంత పోతున్నాయి అన్ని A to Z తెలుసుకొని మనం నెక్స్ట్ వారం కలుద్దాం కాబట్టి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మల్లెపల్లి సంత గురించి అందరూ తెలియాలి 10 మంది కాదు 100 మందికి తెలిసేటట్టు మీరు షేర్ చేయండి ఈ కొండమల్లెపల్లి సంతలో ఫుడ్ విషయానికి వస్తే ఒక అన్నతో మాట్లాడదాం అన్న మీ పేరన్నా నవీన్ కేతావత్ ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు 4 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం ఒక్క రోజుకి ఎంత వస్తాయన్న మీకు ఒక 10,000 వస్తాయి కౌంటర్ ఆదివారం ఒక్క రోజు కంటే అన్నకి ఒక కౌంటర్ అయితే 10,000 వస్తాయి అలా మొత్తం పెట్టుబడి పోగానే అన్ని 10,000 అన్నీ కలిపి 10,000 వస్తాయి అలా ఎంత మిగులుతాయి ఒక 3-4 వేలు అయితే మిగులుతాయి ఫుడ్ విషయానికి వస్తే అయితే నెంబర్ 1 ఉంది అన్నకాడ బిర్యానీ దొరుకుతుందా మీ కాడ బిర్యానీ రైసు అన్నకాడ బిర్యానీ అయితే ఇప్పుడే తయారు చేస్తున్నాడు మొత్తం A to Z ఎగ్స్ అన్న ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే కొలతే లేదు ఓ 30-40 ఫుడ్ కౌంటర్లు అయితే ఇక్కడ ఉన్నాయి మనకి బిర్యానీ రైసు A to Z అవైలబుల్ అయితే ఉంది మన కొండమల్లెపల్లి సంతలో అయితే మీరు వస్తే మాత్రం పక్కా A to Z అయితే మీకు యూస్ఫుల్ అయితే ఉంటుంది తక్కువ రేట్లకు దొరుకుతాయి మంచి క్వాలిటీ అయితే దొరుకుతాయి ఏదైనా మనం ఇంకా చూద్దాం ఇంకా చూపిస్తాం మీకు అన్న మీ పేరేనా నా పేరు మంగళ ఏ ఊరు నుంచి వచ్చారు రంగుల ఆలయ దగ్గర ఇప్పుడు మీరు కొనడానికి వచ్చిరా అమ్మడానికి వచ్చారా అమ్మడానికి వచ్చిన అమ్మడానికి ఇప్పుడు మీవేనా ఇవన్నీ తెచ్చిన ఒక్కటి ఎంతకు పోతుంది అన్న మ్యాక్సిమం ఒకటి 50, 60, ఒకటి 75 కమ్మినా ఒకటి 85 కమ్మినా ఆ రేంజ్లో మల్లెపల్లి సంతలా మనకి అన్ని ₹1,00,000 కానించి సరుకు ఉంది ₹1,00,000 కానించి 50,000 దాకా ఉంది ₹1,00,000 కాంచి 50,000 కానించి 1,00,000 దాకా 50,000 కాంచి ₹1,00,000 సరుకు 1,20,000 దాకా మంచి బర్రె ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఇక్కడ ఇది 3.5 ఇస్తుంది 52,000 అడుగుతారు పొద్దుగాల 3.5 సాయంత్రం 3 6.5 మొత్తం ఈ బర్రె ఇస్తుంది ఓకే మల్లెపల్లి సంత మొత్తం ఓకేనా ఓకే మంచి సంత
బేరం గీరం మంచిగా దీడికి వస్తే ఎవడైనా మంచిగా మంచిగా మోసం గీసే ఏముండదు ఏముండదు. మోసం గీసే ఏముండదు రాదారికి పర్ఫెక్ట్ ఆఫీస్ పంపిస్తాం. వీడికి వచ్చినోడైతే మంచిగా మోసం ఉండదు ఈడ. మోసం అయితే ఏముండదు. అదే అన్న చెప్తుండు, ఒక బర్రె ఇదైతే మనకి 6.5 లీటర్లు, పొద్దుగాల 3.5 లీటర్లు, సాయంత్రం 3 లీటర్లు ఇస్తుందంట. వీడికి వచ్చిన వాళ్ళకి అన్ని A to Z ఉంటుంది. ఇక్కడ మోసాలు ఉండవు, ఏముండవు, అన్ని దొరుకుతాయని అయితే అన్నగారు అంటారు. తేడా ఉంటే మళ్ళీ వారం తోలుకుంటాం. మళ్ళీ ఏమైనా తేడా ఉన్నా కానీ మళ్ళీ వారం వచ్చి ఇట్లా అని చెప్తే దాన్ని ఇంకో బర్రె మార్చని ఇస్తారంట. గట్లా బర్రెల సంగతి అయితే ఎట్లుంది, మిగతాది ఇంకోటి తెలుసుకుందాం మనం. మనం చూస్తున్నట్టయితే ఇంకో అన్నకాడు ఉన్నాం. అన్న మీ పేరన్నా? నరసింహ. నరసింహ. ఏ ఊరు నుంచి వస్తారు మీరు? కనగల్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఈ బేరం? 9 సంవత్సరాలు. ఇది మల్లెపల్లి నుంచి కనగాలి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 35 ఉంటుంది. 35 కిలోమీటర్ నుంచి అయితే అన్న వచ్చి బేరం చేస్తుండు. ఏం బేరం చేస్తావు నన్ను? బర్ల బేరం. బర్ల బేరం, ఇంకేమైనా గొర్రెలు దూడల బేరం? నీదేనా డిషం? అవతల డిషం నీది. అయితే ఇప్పుడు మల్లెపల్లి సంతకు వచ్చిన వాళ్ళు ఉపయోగకరంగా పోతారా లేకపోతే లాస్ అయిపోతారా? మనకి ఇక్కడ బేరాలు ఎట్లున్నాయి, ఎంత బిజినెస్ జరుగుతుంది ఒక్క రోజుకి, అలా చెప్పగలరా? అంతా మంచిగానే ఉంటుంది. కాకుంటే ఈ రహదారులు, ఈ రోడ్లు, ఈ గుంతలు ఈ పట్టించుకోరు. వాటర్ సౌకర్యం లేదు మాకు. వాటర్ సౌకర్యం లేదు. మనకు అంతా బాగానే ఉంటుంది కానీ రోడ్లు బాగాలేవు. ఒకసారి రోడ్లు చూపి, మొత్తం ఇటు చూపి. రోడ్లు గుంతలు బాగాలేవు. ఇంకోటి ఏంటంటే మెయిన్ విషయం, ఎర్రటెండకి వాటర్ తాగాలి. అట్లీస్ట్ ఒక అర్ధ గంటకైనా ఒక 1/2 లీటర్ వాటర్ అయితే ఇక్కడ తాగాలి. ఎర్రటెండకి వాటర్ సౌకర్యం అయితే అస్సలు లేదంట. కొండమల్లెపల్లి సంతలో వాటర్ సౌకర్యం లేదు. ఎవరైనా ఈ వీడియో చూసేటోళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నా. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా? ఇదేనా, మాకేం లేదు ఆ రోడ్డు సౌకర్యం. ఈ వానాకాలం వస్తే గుంతలు బండ్లు వెళ్ళాక మా చిన్న బండ్లు తట్టుకోలేకపోతున్నాయి. ఇక అది ఉన్న అసలు నీడ లేదు. ఆ ఒక్క చెట్టు ఉంటే 5 అరణ్ల కింద మంచిగా ఉండే, అదొకటి చచ్చిపోయింది. ఇంకా నీడ లేకుండా అయిపోయింది మొత్తం. ఆ చెట్టుని చూపి ఒకసారి. అదైతే పూర్తిగా ఎండిపోయింది ఆ చెట్టు. ఇక్కడ వాటర్ సౌకర్యమే లేదంట. వర్షాకాలం వస్తే ఈ చిన్న బండ్లు దిగబడిపోతే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక రోడ్డు వేపిస్తే మంచిగా ఉంటుందని అన్న అయితే అడుగుతుండు. దీనికి ఎవరైనా ఈ వీడియో పెద్దవాళ్ళు చూస్తున్నట్టయితే ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్స్ అన్న.